ప్రజలకు నచ్చి రాలేదు, అధికారం అచ్చి రాలేదు. ఏందా ఇది? కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజం. ఈ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది, ఇక లేవదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ పోరాడదాం. 100% మళ్లీ అధికారం మనదే. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్. మీకు ఎన్ని మీటింగ్లు పెట్టినా మీ మనస్తత్వం కానీ మీ ఆ షార్ట్ మైండ్ ఏదైతే ఉందో, ఆ ఇగో మైండ్ ఏదైతే ఉందో, ఆ మైండ్ మాత్రం మీరు మారతలేదు. అరే నాయన, మేము తప్పు చేసినాము, మా తప్పులను మేము సరిదిద్దుకుంటాము. నా కొడుకు నా బిడ్డ లేని, సరే నీ కొడుకు నీ బిడ్డ పేరు చెప్పకపోయినా మా వల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి. అది భూముల విషయమా, లేకపోతే కొన్ని పథకాలు తెచ్చి భూములు కొల్లగొట్టిన విషయమా, ఇంకేదన్నా విషయమో మా వల్ల కొన్ని తప్పులు జరిగినాయి, వాటిని మేము సమీక్షించుకున్నాం, తప్పని తేలింది అని ప్రజలకి కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుండే. ఎంతసేపు ప్రజలకు నచ్చిరాలే, ప్రజలు అనుకోని వేయలేదు ఓటు. ప్రజలు ఒకటే, కాంగ్రెస్ కావాలనో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏదో పోరాటం చేసిరనో జనాలు ఓటేలే. ప్రజలు ఓట్లేసింది నీ పరిపాలన, నువ్వు అసలు ఆ పీఠం నుంచి దిగిపోవాలి, అర్జెంటుగా దిగిపోవాలని చెప్పి జనము అవతల ఎవరైతే నీకు పోటీదారుడిగా ఉన్నారో ఆ పోటీదారుడు కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకు ఓటేసారు. సింపుల్. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు కనుక మంచి పరిపాలన 10 ఏళ్ళుగా అందిస్తే ఇంకో 20 ఏళ్ళు ఉంటుండేవి నీ పార్టీ, ఇంకొక 20 ఏళ్ళు ఉంటుండే. నీ దరిద్రం వల్లనే ఈ సిచ్యువేషన్ వచ్చింది. నీ దరిద్రం నీ కుటుంబం వల్లనే. నువ్వు ఇంకా మార్చుకుంటలేవు, మళ్ళీ అదే కుటుంబం, అదే పదవులు. ఎంతసేపు ఈ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతే ఇంకోటి వస్తాడు, నీకు ఎక్కడిది అవకాశం? ఈ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతే, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా పెరిగితే, ఎలక్షన్లు అయితే లేవు, ఇంకో 4 ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా పడిపోయి ప్రజలకి వెక్స్ అయిపోయి నీలాగనే నీ మీద ఎట్లాగైతే ప్రజలు తిరుగుబాటు చేసారు, ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది, ఆల్టర్నేటివ్ ఇంకొకరికి. నీకు ఎందుకు వస్తుంది? దానికి ఆన్సర్ చేయి ఫస్ట్. నీకు రావడానికి నువ్వేం పని చేయాలా ఫస్ట్, దాన్ని ఆలోచించడం ఏమన్నా? ఏమీ లేదు. జనం తప్పు చేసిరు, జనము మనం కాదని వాళ్ళకు ఓటేసారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇదే లొల్లి ఎంతసేపు. వాళ్ళ గ్రాఫ్ పడిపోతుందంటే మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? వాళ్ళ గ్రాఫ్ పడిపోతుందని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినావు? బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బయటకు వచ్చినావు. ఒకవేళ ఎన్నికలు లేకపోతే ఎప్పుడు వచ్చేటోనివి? 3 ఏళ్ళ తర్వాత వచ్చేటోనివి. ఇప్పుడు ఆ 10 నియోజకవర్గాల్లో మీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి పోయిన 10 నియోజకవర్గాల్లో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి బయటకు వచ్చిండు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినా మళ్ళీ ఇంట్లో వంతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజలకు నచ్చడం వల్ల కాదు, ఆ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను నమ్మి ప్రజలు ఓటేశారు. చూడండి, మళ్ళీ అదే స్టేట్మెంట్. ప్రజలు పథకాలను నమ్మి ఓటేసేటట్టయితే నువ్వేం తక్కువ ఇచ్చినావు? నువ్వేం తక్కువ హామీలు ఇచ్చినావు? ప్రజలు పథకాలను చూసో ఇంకేదో జరుగుతుందని ఓట్లు వేయలే. ప్రజలు నీ పాలన నచ్చక, మీ అరాచకం ఇక భరించలేక ప్రజలు ఆల్టర్నేట్గా ఉన్న ఇంకొక పార్టీ వైపు వెళ్ళిరు తప్ప ప్రజలు పథకాల కోసం ఇంకేటి ఏదైనా ఇస్తారేనో అంటే నువ్వేమంటున్నావు? ఇక్కడ కూడా మళ్ళీ ప్రజలను అవమానిస్తున్నావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కు అచ్చి రాలేదు. తొందరపడవద్దని ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చాం. తాగునీరు, సాగునీరు, కరెంటు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో సర్కారు విఫలమైంది. నువ్వు చెప్పు. తాగునీరు విషయంలో, సాగునీరు విషయంలో, కరెంటు విషయంలో, విద్య విషయంలో, వైద్య విషయంలో 10 ఏళ్ళుగా నువ్వేం చేసినావో చెప్పు. వీళ్ళు 14 నెలలు అయింది వీళ్ళు వచ్చి. 10 సంవత్సరాలుగా నువ్వు చేసిన పని ఏంటో చెప్పు. విద్యా వైద్యమే తీసుకుందాం ఫస్ట్, అవే కదా మనం మాట్లాడాల్సింది. నువ్వేం చేసినావో వీళ్ళకి అదే కంటిన్యూ చేస్తున్నారు. నువ్వు ఏదైతే 6% బడ్జెట్ పెట్టినావో విద్యకి, 4% వైద్యానికి పెట్టినావో వీళ్ళు కూడా అదే బడ్జెట్ పెట్టిరు. ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ గణనీయంగా పడిపోతోంది, ఇక అది లేవదు అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారు. నువ్వెప్పుడు లేస్తావు? ఎప్పుడు బంటావు? నీకేమైనా క్లారిటీ ఉందా? కాంగ్రెస్ పాలకులు ఇంత త్వరగా ప్రజాగ్రహానికి గురవుతారని నేను ఊహించలే. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆదాయం పెరిగితే ఇప్పుడు అనూహ్యంగా తగ్గుతోంది. బీఆర్ఎస్ ప్రస్థానం ఉజ్వల ఘట్టం, భవిష్యత్తు మనదే, 100% మళ్లీ అధికారం సాధిస్తాం అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన బుధవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
దీనికి హాజరైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఉద్దేశించి కేసీఆర్ దాదాపుగా 2 గంటల పాటు ప్రసంగించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన సుప్రీంకోర్టు తీర్పు రాబోతోంది. ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం, అందుకు సిద్ధంగా ఉండండి అని శ్రేణులకు పిలుపునిచ్చారు. దానికోసమే బయటకు వచ్చిండు. సింపుల్. ఎలక్షన్స్ కోసమే బయటకు వచ్చిండు. ఏం ఉపయోగం ఎలక్షన్ల వల్ల? ఇప్పుడు నువ్వు బై ఎలక్షన్ గురించి మాట్లాడదామని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన పని ఏంది? నువ్వు చేసింది ఇదే లంగ పని కదా. పార్టీలను మింగుడు, నాయకులను మింగుడు, బెదిరించి లోపలేసుకున్నాడు, లేకపోతే బయటికి నూకుడు. ఇదే కదా నువ్వు చేసిన పని. అందుకు సిద్ధంగా ఉండండి అని శ్రేణులకు పిలుపునిచ్చారు. గులాబీ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లైన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని పార్టీ సంస్థాగత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి ఎండింగ్లో భారీ బహిరంగ సభ అంటివిగా. ఫిబ్రవరి బాయ్, మార్చి బాయ్, ఏప్రిల్ 27కి పోయింది అది. మళ్ళీ తెలంగాణలోకి చంద్రబాబు. తెలంగాణ అనుభవించిన భయంకరమైన కష్టాలు ఒక్కనాటివి కావు. 1.5 శతాబ్దం పాటు కొనసాగిన గాయాల చరిత్ర అది. నేను ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న నాడు తెలంగాణ వస్తుందన్న విశ్వాసం ఒక్కడికి లేదు. వలసాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను నాశనం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచాలని నిర్ణయించినప్పుడు నేను సహించలేకపోయా. 2000 సంవత్సరం నుంచి మొదలైన నా ఉద్యమ ప్రస్థానం 25 ఏళ్లకు చేరుకుంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు నాకు కార్యాలయం కూడా దొరకనియలే. కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాసం జలదృశ్యంలో ఆఫీస్ ఇస్తే దాన్ని కూల్చేసింది చంద్రబాబు సర్కార్. నువ్వేం చేసినావు అదే కొండా లక్ష్మణ్ బాపూజీని? ఆయన చనిపోతే కనీసం ఆయన పార్థివ దేహాన్ని దగ్గరికి వెళ్ళి నివాళి అర్పించని దుర్మార్గులు మీరే కదా. ఇవాళ చెప్పుకుంటున్నావు ఎందుకు? పవర్ పోయింది కాబట్టి ఆయన పేరును ఉచ్చరిస్తున్నావు. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ కావాలా, జయశంకర్ కావాలా, కాళోజీ కావాలా, ఇంకోరు కావాలి, అందరి పేర్లు ఇప్పుడు గుర్తొస్తాయి. అదే చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో అడుగు పెడతానంటున్నారు. మళ్ళీ వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ ఆగమయ్యే ప్రమాదం ఉంది. బాధల్లో ఉన్న ప్రజల పక్షాన నిలబడి ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ఏ. 25 ఏళ్ల వేడుకల స్ఫూర్తితో మరోసారి అటువంటి చారిత్రక పాత్ర పోషించడానికి సంసిద్ధత కావాలి. నువ్వు చంద్రబాబు గురించి చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డితో నువ్వు చట్టపట్టాలు వేసుకొని తిరిగింది ఎవరు? పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెరగడానికి కారణం ఎవరు? సంగమేశ్వరం కట్టడానికి కారణం ఎవరు? చివరికి మెగా కృష్ణారెడ్డితో మాట్లాడించి జగన్మోహన్ రెడ్డికి లింక్ చేసి ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్గా జగన్మోహన్ రెడ్డిని పెట్టి తెలంగాణలో ఉన్న మట్టిని జట్టీల ద్వారా తీసుకుపోయి ఆంధ్రాలో ప్రాజెక్టు కట్టడానికి ఉపయోగపడ్డది నువ్వు కాదా? ఇది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం కాదా? దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా నీ దగ్గర? మన దగ్గర ఇట్లాంటి వాటికి ఆన్సర్స్ ఉండవు. వీళ్ళంతా ఏముండదండి. ఈ క్షణంలో మనం ఎట్లా మైలేజ్ పొందాలా, ఈ క్షణంలో మనకు ఎట్లా మైలేజ్ రావాలా, ఏం మాట్లాడాలా? ఒక్క మాటలో అయినా నిజాయితీ ఉందా? పార్లమెంట్లో బీఆర్ఎస్ లేని లోటు తెలుస్తోంది. మంత్రులు మాట వినట్లేదని, ఐఏఎస్ అధికారులు పనిచేయట్లేదని ఏ సీఎం అయినా చెబుతారా? ఈ సీఎంకు పరిపాలన చేత కావట్లే. కృష్ణా గోదావరి జలాలు ఏపీకి వెళ్తుంటే కాంగ్రెస్ సర్కారు ఏమీ చేయలేకపోతోంది. కాంగ్రెస్ బీజేపీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి రూపాయి రాలే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోకపోవడంతో రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుందో ప్రజలకు అర్థమవుతోంది. రుణమాఫీ ఏ ఊళ్ళోనూ పూర్తిగా జరగలే. నువ్వేం చేసినావు రుణమాఫీ? నువ్వు చెప్పు. జరగలే, వాస్తవం. 200% వాస్తవం. ఇప్పుడు ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాకపోవడానికి నువ్వు కూడా కారణమే. 2014లో 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటివి, 18 లక్షల రూపాయల రుణమాఫీ అంటివి. చేసినావా? 99,999 దగ్గర ఆపేస్తివి. ఇప్పుడు ఆ అసలు మిత్తి కలిపి అలా 2 లక్షలు దాటితే వాళ్ళకి రుణమాఫీ కాకపోయా చాలామందికి. మరి దానికి ఆన్సర్ చేయవు నువ్వు. వీళ్ళు 22,000 కోట్లు చేసినామంటారు కదా, నువ్వెంత చేసినావో చెప్పు. 10 ఏళ్ళుగా దానికి ఆన్సర్ ఉండదు. కృష్ణా జలాలు, గోదావరి జలాలు అంటే ఏపీకి తీసుకుపోతారట. దగ్గరుండి జగన్మోహన్ రెడ్డిని ముందు పెట్టి ఆయనకి సమర్పించింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కాదా? అయిపోయింది. ఇక కారు ఎక్కిన అవతల పడ్డాడు. మళ్ళీ ఏప్రిల్ 27వ తేదీన మళ్ళీ బహిరంగ సభలో మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. మన కులగణన మీద, ఎస్సీ వర్గీకరణ మీద సభ పెట్టిరు అసెంబ్లీలో. మరి ఎందుకు రావైతివి? మెజారిటీ ప్రజల యొక్క సమస్యకు సంబంధించిన తీవ్రమైన ఇష్యూ మీద అసెంబ్లీ పెడితే నువ్వు ఆ మీటింగ్కి రానోడివి. నువ్వు దేనికోసం? ఇక నీ పార్టీ కోసం వచ్చినావు.
ఒక్క ఓటమికే కట్టుకుపోయే పార్టీ కాదు బీఆర్ఎస్. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ సాధించి అద్భుతంగా తీర్చిదిద్దిన పార్టీ. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అసెంబ్లీ స్థానాలు 160 వరకు పెరిగే అవకాశాలున్నాయి. మీరే ఎమ్మెల్యేలు అవుతారు. మహిళా రిజర్వేషన్లు కూడా వస్తాయి. ఎందుకు అంటుంది ఈ మాట? పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు కాబట్టి అలా బయటకు వచ్చిండు. నిన్న జరిగిన చర్చ ఏంటంటే పార్టీని మన వాళ్ళమే నాశనం చేసుకుంటున్నాం, బయట వ్యతిరేకంగా మనమే ప్రచారం చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని. జాగ్రత్తగా ఉండండి. 160 మంది ఎమ్మెల్యేలు పెరుగుతారు. 119 నుంచి 160 అవుతాయి. మీరు ఎమ్మెల్యేలు అవుతారు. మీరు మా పార్టీలోనే ఉండండి అని బతిలాడుకోవడానికి బయటకు వచ్చిండు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. కేసీఆర్ దంపతుల పాస్పోర్ట్ రెన్యువల్ అయిందట. వెరీ గుడ్. కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ బయటికి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బ్యాచ్కి అసలు మాట్లాడే అర్హత లేదు. వీళ్ళు మాట్లాడడానికి అంతో ఇంతో ఈ ప్రభుత్వం కూడా కారణమవుతున్నది. కొన్ని పనికిమాలిన పనులు నెత్తికెత్తుకొని అసలైన పనులు పక్కన పెట్టి విద్య మీద, వైద్యం మీద, ఇంకా కొన్ని అంశాల మీద దృష్టి కేంద్రీకరించాల్సిన చోట కేంద్రీకరించకుండా ప్రజల ఆగ్రహానికి గురై మళ్ళీ అటువైపు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆ అవకాశం వీళ్ళే ఇస్తున్నారు. ప్రజలకేమి ఇష్టం లేదు యాక్చువల్గా.